నిజమైన యవనస్తుడు మారు మనసు పొందినటువంటి యవన కాలంలో శరీర కోరికలు జయించలేనప్పుడు, ఆత్మీయతలను నమ్మకంగా బతకలేనప్పుడు ప్రతి క్రైస్తవుడు ఇదే ఏడుస్తాడు. ఏంటి ఆ ఏడుపు? నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదు. ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా సరే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరా అంటే, నేను ఈ పని చేసి పరలోక రాజ్యానికి వెళ్తా, నువ్వు సాధించేది కాదు, అది ఉచితంగా వచ్చేది. అది పరలోక రాజ్యానికి ఎవడు ధైర్యంగా వెళ్ళలేడు. దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి ఎవడు ధైర్యంగా వెళ్ళలేడు. పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా పరిశుద్ధాత్మను పొందుకునే శక్తి మనకు లేదు. ఆయన ఉచితంగా ఇస్తాడు. అనుకోండి పిల్లలు, యవనస్తుల పిల్లలు అనుకో, అన్నా నేను పవిత్రంగా బతకలేకపోతున్నా, పరిశుద్ధంగా బతకలేకపోతున్నా, పరిశుద్ధాత్మ ద్వారా నేను బతకాలి. ఎలా? పరిశుద్ధాత్మ అనేది ఉచితంగా ఇస్తాడు ఆయన. నువ్వు చేయాల్సిందో ఒకటే చిన్న ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన తెలుసా? నా వల్ల కావట్లేదు, కృప చూపించు స్వామి, దయ చూపించు స్వామి. రెండవ దొంగ అన్నది అదే. ఏమని? అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా.